నాకు ఒక కళ ఇచ్చారు స్వామి. ఈయనకి బాగా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఏంటి నా పలకడేంటి, భగవంతుడు ఉన్నాడని నమ్మానే, నాకు ఇది దేవుడు అయిపోతున్నదని నేను ఏడుస్తున్నప్పుడు మేమిద్దరం నడుస్తున్నంట ఆ ఫీల్డ్లో నాకు ఒక పిల్లవాడు తీసుకొచ్చి కత్తినిస్తాడు. ఆ కత్తి అమ్మ జాగ్రత్త అంటాడు. అలా గుహలో ఉన్నారు స్వామిని. అలా వెళుతూ ఉంటే చీకటి తణుకొని వెళ్తున్నాను, చేతిలో కత్తి ఉంది. అలా వెళ్తుంటే సడన్గా ఇంత బ్రిలియంట్ లైట్ అనమాట. కళ ఇప్పటికీ నేను ఐ రీలివ్ దట్, అంత వివిడ్గా ఉంటుంది. కళ్ళు మినిమిట్లు గొలిపే వెలుగు. ఆ వెలుగులో అనంత సేన పద్మనాభుడు, లక్ష్మీదేవి కనిపించటల్లా, బ్రహ్మ కనిపించటల్లా, కానీ ఇలా విభూతి వర్షం కురుస్తోంది. అంటే నేను చెయ్యిలా పెడితే విభూతి ఇంత పెద్ద మౌంటైన్ లాగా నిండి అదొక విభూతి పండు అయింది. అది బరువు మోయలేక ఆయనకిచ్చా. ఆ తర్వాత చేయబట్టే మళ్ళీ వర్షంలాగా కుంకుమ కురుస్తుంది. ఇలా చేయబడితే మౌంటైన్ అంత కుంకుమ, అమ్మవారు చేయి కనిపిస్తుంది, అమ్మవారు కనిపించటల్లా, కలువ పూలు ఉన్నాయి చేతులకి, తెల్లటి చెయ్యి, నా చెయ్యి అంతా నిండిపోయింది. అదే అందరికి ఇచ్చా. ఆ తర్వాత అమృతం, రకరకాల ఫుడ్ మెటీరియల్స్ అన్నీ పడిపోతున్నాయి. అంటే మన దృష్టాంతరాలదే అదృష్టం అంటారు. ఇది అమ్మ కరుణామయ్య గారు మా ఇంటికి 97లో వస్తే, ఏంటమ్మా ఈయనకి సర్జరీ ఏవేనంటే, మీనా నీది కేదార్ది మీరు కర్మ జన్మలు కావు, నువ్వు అది కళ అనుకుంటున్నావు, అది నీ అనుభవం, ఖడ్గం అనుకుంటున్నావు, అది నీ సత్యము ధర్మం అనేది నీ చేతిలో పెట్టారు ఆయన. ఆయనే నీకు కనిపించాడు అనంత పద్మనాభ స్వామి, నువ్వు దర్శనం చేసుకున్నావు, ఇది మీ కర్మ జన్మలు కదా, అందరి నెగటివ్ కర్మ మీ బాడీ మీద పోతోంది.